ఏమైనప్పటికీ ఈ దినము సూచక క్రియలు వాటి యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో ఏంటి, యేసుక్రీస్తు ఏ విధంగా సూచక క్రియల్ని చేశాడు, ఆ సూచక క్రియల్ని ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఎవరు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు, లేకపోతే ఎవరు ఏ విధంగా తప్పిపోయారు. కాబట్టి సూచక క్రియలు దాని యొక్క ప్రాముఖ్యత, అది విశ్వాసానికి అవిశ్వాసానికి ఏ విధంగా దారితీస్తుంది అన్నది మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే సూచక క్రియలు ఎందుకు ఇవ్వబడి ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథంలో సూచక క్రియలు ఎందుకు ఇవ్వబడి ఉన్నాయి? పాత నిబంధనలు ఇవ్వబడి ఉన్నాయి, నూతన నిబంధనలను ఇవ్వబడి ఉన్నాయి. పాత నిబంధనలో కనుక గమనించినట్లయినా, నూతన నిబంధనలో గమనించినట్లయినా, ఎవరైతే విశ్వాసం యందు ఉంటారో వారు విశ్వాసంలో బలహీనపడుతున్నప్పుడు, ఆత్మీయ బలహీనతలకు గురైనప్పుడు దేవుడు వారికి సూచక క్రియలు ఇచ్చి వారిని బలపరుస్తాడు. ఎవరైతే అవిశ్వాసంలో ఉంటారో వారు ఒకవేళ సూచక క్రియలు అడిగినప్పటికీ ఆ క్రియలు ఆయన ఇవ్వడు చాలాసార్లు. ఒకవేళ ఇచ్చినా అది వారికి తీర్పుకి గురవుతుంది. దానిలో మొట్టమొదటిగా కనుక మనం చూసామంటే విశ్వాసంలో ఉన్న వారికి అది ఇంకా ఇనుమడింపలు చేసేలా చేస్తుంది. వారి విశ్వాసంలో ఇటు అటు ఊగుతున్నప్పుడు వారిని బలపరచడానికి ఇవ్వబడుతుంది. అవిశ్వాసంలో ఉన్న వారికి ఆ అవిశ్వాసంలో నుంచి వారి నాశనానికి తోసివేస్తుంది. కాబట్టి ఈ దినము ఇక్కడ కూర్చున్న మనము మన జీవితాల్లో ఆనాడు బైబిల్ గ్రంథంలో రాయబడిన సూచక క్రియలే కాకుండా మన జీవితంలో ఎలాంటి సూచనలు మన జీవితంలో రక్షణానుభవం ద్వారా మనం తెలుసుకుంటామో వాటికి మనం ఏ విధంగా స్పందిస్తున్నామో, ఏ విధంగా ముందుకు దారితీస్తున్నామో అన్నది మరొకసారి మనల్ని మనము ఆత్మావలోకనం చేసుకొని మన విశ్వాసాన్ని మరొకసారి బలపరుచుకోవాలి అన్నది దీని యొక్క అభిమతం. సూచక క్రియల యొక్క అభిమతం కనుక చూసినట్లయితే ఇందాక మాట్లాడుకున్నట్టుగా విశ్వాసంలో ఉన్న వారిని ఇంకా బలపరుస్తుంది, విశ్వాసంలో వారిని ముందుకు సాగదీస్తుంది. ఆ నేపథ్యంలో కనుక మనం చూసినట్లయితే గిదియోను అనే వ్యక్తి ఉంటాడు పాత నిబంధనలు ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో. గిదియోను కనుక గమనించినట్లయితే దేవుడి మీద విశ్వాసం ఉంటుంది, కానీ పరిస్థితుల వలన అతను దిగజారిపోయిన పరిస్థితుల వలన తన మీద తనకి విశ్వాసం పోతుంది. దేవుడి మీద విశ్వాసం ఉంటుంది, దేవుడి మీద విశ్వాసంలో కూడా కొంత జోగిలాడుతూ ఉంటాడు, తన మీద విశ్వాసాన్ని సంపూర్ణంగా కోల్పోయి ఉంటాడు. ఆ సమయంలో దేవదూత అతనికి ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతూ చూడండి. 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము పాత నిబంధన 203వ పేజీ 15వ వచనం చదువుతున్నాను. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? వారి పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు, అతను మొరపెడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క యెహోవా దేవుడు వచ్చి, అయ్యా గిదియోను ముందరికి సాగు, నీకు నేను సహాయంగా ఉన్నాను వెళ్ళు అంటాడు. అన్నప్పుడు ఇతను బయలుపరుస్తున్న మాటలు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మానస్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. హి ఈజ్ లో ఆన్ హిస్ కాన్ఫిడెన్స్, హి ఈజ్ లో ఆన్ హిస్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్. చిన్న ఉదాహరణ వినండి. మనము ఫ్లైట్లో ఎక్కి కూర్చుంటాం, కాక్పిట్ లో ఎవరున్నారో మనకు తెలియదు, అవునా కాదా? ముందర ఎవరున్నారో మనకు తెలియదు. ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటాం, వెళ్తాం, కూర్చుంటాం. ఎందుకని వెళ్తాం కూర్చుంటాము? ముందర పడినవాడు తోలుతాడు అనే ధైర్యంతో మనం కూర్చుంటాం, మనకు వాడి మనిషి కూడా కనిపించడు. కానీ మనకు మన సహోదరుడు ఉన్నా అనుకోండి, వాడైతే ఈ పని చేయగలడు, వాడైతే ఈ పరీక్షను క్రాక్ చేయగలడు, వాడైతే ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోగలడు, వాడైతే ఈ సమర్థుడు, నేను చేయగలనా అనే దానికి ఏంటంటే, దేవుడి మీద విశ్వాసం ఒకటైతే పక్కన ఉన్న సహోదరుడి మీద కానీ సమర్థవంతుడి మీద కానీ నీకుండే విశ్వాసం ఒకటైతే నీ మీద నీకు అవిశ్వాసం ఉంటుంది. సో గిదియోను పరిస్థితి ఏంటంటే ఆ అవిశ్వాసం పరిస్థితుల్లో ఉన్నాడు, దేవుడి మీద అటు ఇటు ఊగుతున్నాడు, తన మీద అవిశ్వాసం ఉంది. అప్పుడు యెహోవా అంటున్న మాటలు చూడండి 16వ వచనంలో, నేను నీకు తోడయ్యుందును గనుక ఒక మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయడు అని సెలవు ఇచ్చెను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. అయ్యా నువ్వా కాదా నాతో మాట్లాడుతున్నదా? ఒక సూచన కనపరచు. ఓకే, ఒక అర్పణం తీసుకొస్తాడు, అర్పణం పెడతాడు, ఆ యొక్క అగ్ని వస్తుంది, దాన్ని కాల్చి వేస్తుంది, అప్పుడు అతనికి నమ్మకం కలుగుతుంది, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని. సరే, ఇప్పుడు యుద్ధానికి పోవాలా. ఆ యుద్ధానికి వెళ్ళేటువంటి ప్రక్రియలో మళ్ళా అతనికి ఆత్మన్యూనతాభావం ప్రారంభమైంది, మళ్ళా అతనికి అవిశ్వాసము తన జీవితంలో ప్రారంభమైంది. ఇదే కదా మన విశ్వాస ప్రయాణము. దేవుడి మీద విశ్వాసం ఉంటుంది,
మన మీద మనకు అప్పుడప్పుడు విశ్వాసం ఉంటుంది. మన పక్కన ఉన్న సహోదరుడి మీద, సమర్థవంతుడి మీద వాడైతే చేయగలడు అనిపిస్తుంది, నేనైతే చేయలేను అనిపిస్తుంది. కాబట్టి చూడండి ఏమంటున్నాడు, 36వ వచనం, 204వ పేజీ, పాత నిబంధన. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయిలును రక్షింప ఉద్దేశించిన ఎడల, నా చేత నువ్వు రక్షిస్తావా ఇజ్రాయిల్ని, కానీ నా చేత నువ్వు రక్షిస్తావా లేదా? నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా బొచ్చు మీద మాత్రమే మంచు పడునడగా నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీయులను నా మూలముగా రక్షించదమని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనను. అలాగునే జరిగను. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉన్నది, తన మీద అవిశ్వాసం ఉన్న సమయంలో అతనికి ఒక సూచక క్రియ ఇచ్చి అతన్ని బలపరుస్తున్నాడు. అతను ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధించ సెలవిము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగనే చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా. సో సూచన గిద్యోని జీవితంలో ఎందుకు ఇవ్వబడుతుందంటే, దేవుని మీద విశ్వాసం అనేది తన మీద అవిశ్వాసం కోల్పోయినప్పుడు, అవిశ్వాసంతో జోగిలాడుతున్న సమయంలో ఆయనకు ఒక సూచన ఇవ్వబడుతుంది. అలాగే మనము హిజ్కియాని కనుక చూసినట్లయితే, ఒక్కసారి నాతో పాటు రాజుల గ్రంథం ఇందాక చదివిన అధ్యాయము 2 రాజులు 20వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. 327వ పేజీ, పాత నిబంధనలో 327వ పేజీ. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు అని చెప్పబడింది. అయ్యా, యువర్ టైమ్ ఇస్ అప్, యూ హావ్ టు సెట్ రైట్ యువర్ హౌస్, యు ఆర్ గోయింగ్ టు డై అన్నది మెసేజ్ అన్నమాట. 5వ వచనం, యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, యెషయా ప్రవక్త వెనక్కి వచ్చి అంటున్నాడు, యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను. మరియు 8వ వచనం, నేను మళ్ళా చూడండి, నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదనట్టుకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లా, నేను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుకొనుటకును ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడవాలనా, అంటే మనకు అర్థమయ్యేదని చెప్పుకున్నాం. ఆనాటి మెట్లు, ఆనాటి క్లాక్, మన గడియారంలో 10 అయింది అనుకోండి, ఆ తర్వాత 10:20 అనేది న్యాచురల్గా అవుతుంది, 10కి రాదు వెనక్కి. అలాగే ఆనాడు ఆహాసు గడియారం అంటే ఏంటంటే, ఆ యొక్క గోపురం ఆ యొక్క మెట్ల మీద పడుతూ ఉన్నప్పుడు అది ఇంకా ముందరకు వెళ్తుంది సమయంతో పాటు, వెనక్కి రాదు. కాబట్టి ఏమిటిగా అంటే, ముందరకు పోవడం ఎవరికైనా సాధ్యమయ్యా, ఎలాగో వెళ్తుంది, వెనక్కి వచ్చేలా చెయ్యి అన్నప్పుడు వెనక్కి వచ్చేలా చేస్తాడు. అప్పుడు హిజ్కియాకు ధైర్యం కలుగుతుంది, మనోనిబ్బరం కలుగుతుంది. కాబట్టి ఈ 2 పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ద్వారా సూచనల గురించి, సూచక క్రియల గురించి ఆయన ఏం చెప్తున్నా అంటే, ఈ దినము నీవు గనక నీ మీద అవిశ్వాసంతో కనుక ఉండి, దేవుని మీద విశ్వాసం ఉన్నది కానీ నీ పరీక్షలోనో, నీ ఉద్యోగంలోనో, లేకపోతే నీ ఆరోగ్య పరిస్థితుల్లోనో నీవు గనక అవిశ్వాసముగా ఉంటే, ఆయన నీతో ఏమంటున్నాడంటే, నీవు ఆయన్ని విశ్వసించిన ఎడల నమ్ము వారికి సర్వము, అప్పుడు సూచక క్రియ ఇస్తాడు. అదే మనము సూచక క్రియలు విశ్వాసంలో లేకుండా అడిగినప్పుడు, ఆనాడు ఆ యొక్క పరిశీలులు ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన ఇచ్చేది, నేను మీకు ఏ యొక్క సూచన ఇవ్వను, ఒకే ఒక్క సూచక క్రియ చేస్తాను. యోనా గర్భంలో 3 రోజులు ఏ విధంగా ఉన్నాడు, నేను కూడా భూగర్భంలో 3 రోజులు ఉంటే బయటకు వస్తాను, ఇంతకు మించి నేను ఏమీ ఇవ్వను అంటాడు. అలాగనే మనం కనుక గమనించామనుకోండి, చూడండి, ఆనాడు ఒక్కసారి ఫరో గురించి చూద్దాం. ఫరో యొక్క జీవితం కనుక చూస్తే దుష్టుడు, అస్సలు దేవుడి మీద విశ్వాసం లేదు. ఎలాగో మాట్లాడతాడు దేవుని, అయ్యా మా దేవుడైన యెహోవా నేను మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమంట. యెహోవానా? వాడెవడు? మీరు గమనించండి, చదవండి, వాడెవడు మాకు తెలియదు. అందుకనే
ప్రభువు మోషేని ముందరకు పంపించే సమయంలోనే ఫరో ఎలా ప్రతిఘటిస్తాడో, ఎలా స్పందిస్తాడో, దానికి ప్రతిస్పందన ఎలాగ ఉండాలో చెప్పి ఈ సూచక క్రియలు చేస్తాను. ఈ సూచక క్రియల ద్వారా విశ్వాసులైన మీలో విశ్వాసం బలపడుతుంది. అవిశ్వాసంలో ఉన్న ఫరో ఇంకా ఇంకా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి, ఇంకా తిరుగుబాటు ధోరణిలోకి వెళ్ళిపోయి, ఇంకా కఠిన హృదయుడు అవుతాడు. అందుకని ఆ రోజు గమనించినట్లయితే అంతటా చీకటి అలుముకొనెను, కానీ గోషేను ప్రదేశంలో వెలుతురు ఉండెను. అంతటా మరణించెను, కానీ గోషేనులో ఇలా ఉండెను అని మాట్లాడతాడు. అంటే అవిశ్వాసంలో ఉన్నవాడికి ఇంకా అవిశ్వాసంలోకి వెళ్ళేటట్టు, విశ్వాసంలో ఉండేవాడికి ఇంకా విశ్వాసంలో బలపడేటట్టు చేస్తున్నాడు అనమాట. పక్కసారి నాతో పాటు 7వ అధ్యాయము ఫరో. నిర్గమకాండము 47వ పేజీ 7వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుతున్నాను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింప చేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇజ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకు రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు అని. ఎవరెవరైతే నీకు నాకు శత్రువులు అనుకుంటామో వారు నీవు దేవుని యందు సరిగ్గా ఉండి విశ్వాసం కలిగిన వాడవై నీవుండి నీవు దేవుని బిడ్డలాగా ఉన్నప్పుడు ఆయన నీ జీవితంలో చేసేటువంటి సూచక క్రియ, అద్భుత క్రియ నీవు విశ్వాసిగా ఇది దేవుడు చేశాడని నమ్ముతావు. అతను కూడా దేవుడు చేశాడని నమ్ముతాడు, కానీ అతని హృదయాన్ని ఇంకా ఇంకా కఠినపరుచుకుంటూ చేసుకుంటూ ఉంటాడు. కానీ దానివల్ల జరిగేది ఏంటి అంటే, ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో వారు దేవుని బిడ్డల మీదకి వచ్చినప్పుడు, దేవుడు వారి పక్షాన నిలబడినప్పుడు అదే కార్యము మనకు అద్భుత కార్యంగా కనపడుతుంది. ఆ యొక్క శత్రువుకి అదే భూత కార్యముగా కనపడుతుంది. కానీ వాటి అన్నిటి యందు ప్రభు అతన్ని నడిపిస్తానే ఉంటాడు. ఆ నడిపించే ప్రక్రియలో కనుక చూసినట్లయితే చూడండి, 3వ అధ్యాయము, అదే నిర్గమకాండ 3వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు. 3వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటిని చూపి దానిని పాడు చేసేదను. కాబట్టి ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలైన వారు విశ్వాసంతో ఉన్నప్పుడు అదే సూచక క్రియ, అయ్యో దేవుడు నాకు ఇది చేశాడు, దేవుడు లేకుండా ఇది జరగదు అని నీవు అనుకుంటున్నావు. అతను కూడా ఈ దేవుడు వల్లే జరిగిందని తెలుసు, కానీ అతని హృదయ కాఠిన్యం వల్ల అతను ఒప్పుకోడు. కావున దేవుని బిడ్డలకేమో అది రక్షణగా పరిగణిస్తుంది, దేవుని బిడ్డలు కాని వారికి అది నాశనంగా పరిగణిస్తుంది. కాబట్టి నీవు నేను ఏ ధైర్యంతో ఉండాలి అంటే జాగ్రత్తగా వినండి. మోషే కనుక గమనించినట్లయితే మోషే కూడా అనుమానంతో లోపలికి వెళ్ళిన వాడే. మనం ఒక చోట మాట్లాడుకున్నట్టుగా ఆయన జీవితంలో 120 ఏళ్ళు అయినప్పుడు 40 ఏళ్ళేమో తన శక్తితో అన్ని చేయగలదని ముందుకు వెళ్ళి విఫలుడైన వాడు. నెక్స్ట్ 40 ఏళ్ళు నేను దేనికి పనికిరాను, నా వల్ల ఏ పని కాదు అని చెప్పి ఒక చోట కాళ్ళు దాచుకొని ఎవరికి కనపడకుండా ఇన్కాగ్నేటర్లో ఆ యొక్క గొర్రెల్ని మేపుకుంటూ ఉంటాడు. 80వ ఏట ప్రభువు అతన్ని పిలిచినప్పుడు మరలా ఎన్ని కుంటి సాకులు చెప్తాడంటే ప్రభువుకి అన్ని కుంటి సాకులు చెప్తాడు. నేను వెళ్ళలేను, నేను వెళ్తే వాళ్ళు నమ్మరు, నీ పేరంటే ఏంటంటే నేనేం చెప్పాలా, వాళ్ళు నన్ను ఎందుకు నమ్ముతారు, నోటి మాంద్యం గలవాడిని నేను. అదే కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో కనుక చూస్తే అతను సర్వ జ్ఞానం యొక్క ప్రావీణ్యం కలిగి ఉన్నాడు, అనర్గళంగా మాట్లాడేవాడు అని చెప్తున్నాడు, గోల్డెన్ టైం. కానీ ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు, నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, నిన్ను చేయలేనయ్యా అంటున్నాడు. కాబట్టి మోషేకు ఫస్ట్ విశ్వాసం కావాలా, నాయకుడైన మోషేకి ముందు విశ్వాసం కావాలి. కాబట్టి విశ్వాసం దేవుని మీద ఉన్నది, కానీ తన పరిస్థితులను బట్టి ఆనాడు గిదియోను ఎలాగైతే బలహీనపడిపోయినాడో మోషే కూడా లోకయానంలో ప్రయాణిస్తూ తన ఆలోచన విధానాలతో, తన శక్తితో, తన బలంతో పనులు చేయాలనుకునేటప్పటికీ ఒక చోట విఫలుడై నిలబడుతూ ఉన్నాడు. విఫలుడై ఇంకా నా జీవితం పనికిరాదు అనుకుంటున్నాడు. నా జీవితాల్లో కూడా చాలా సార్లు ఇలాగే జరుగుతుంది. మన దేవుడు పిలిచాడు అని తెలుసు, కానీ ఆ పని మనంతట మనం చేయాలి అనుకుంటాం. దేవుడిని పక్కన పెడతాం, మనం చేయాలని ముందుకెళ్తాం, చేతులు కాల్చుకుంటాం. 2 ఏళ్ళు వేస్ట్ అవుతుంది, 3 ఏళ్ళు వేస్ట్ అవుతుంది, 5 ఏళ్ళు వేస్ట్ అవుతుంది, చెడ్డ పేరు తెచ్చుకుంటాం, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా నాకు ఎవరు లేరయ్యా, నువ్వే దిక్కరా ఆయన దగ్గరికి వెళ్తాం.
ఆ మోషేతో ఏం మాట్లాడుతున్నా అంటే, మోషే నీవు తలపెట్టిన కార్యం మంచిదే ఆ రోజు, కానీ ఆ రోజు నీ శక్తితో బలంతో ముందుకు వెళ్ళావు కనుక నువ్వు విఫలమయ్యావు. ఈ రోజు నా శక్తితో బలంతో నువ్వు వెళ్ళినప్పుడు, ఇతను నాకు నోటి మాంద్యం ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నప్పుడు, సరే నీ చేతుల్లో ఏముంది తీసుకో అంటాడు. కాదు, చూడండి ఒకసారి 4వ అధ్యాయం. అందుకు మోషే చిత్తగించుము, నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనం, 47వ పేజీ, పాత నిబంధన. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగను. అందుకు అతడు కర్ర అనెను. 17వ వచనం, ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవాలి. ఏంటి? ఆ యొక్క కర్రను వేసినప్పుడు పాము అవుతుంది. దీన్ని నమ్మకపోతే ఎట్లా అంటే, నీ చేయి లోపల పెట్టుకో అంటాడు. తెల్లగా హిమంలాగా బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు నమ్ముతాడు. అంటే ఎవరికి విశ్వాసం కావాలా? ఫస్ట్ నాయకుడికి విశ్వాసం కావాలా. మోషే వాళ్ళందరినీ నడిపించాలంటే నాయకుడికి విశ్వాసం కావాలి. కాబట్టి నాయకుడైన మోషే విశ్వాసంలో జోగిలాడుతున్నప్పుడు ఆ సూచక క్రియ నుంచి పంపిస్తాడు. అదే కర్ర నీ జీవితాల్లో, నా జీవితాల్లో కానీ గుర్తుపెట్టుకోండి, ఎన్నోసార్లు మిగిలి ఉంటారు. మన చేతుల్లో ఉన్నది తక్కువే కావచ్చు. ఆ రోజు సారేపట్టే విధవరాలు తన దగ్గర ఉన్నది చాలా తక్కువ, కానీ ఆ యొక్క ఎలియా ఆవిడతో మాట్లాడేటప్పుడు అంటాడు, అమ్మ నాకు ఒక రొట్టె అప్పములు చేసుకుని తీసుకురా, నాకు కొంత తీసుకురండి. అయ్యా ఎక్కడుందయ్యా, నేను నా యొక్క బిడ్డ ఇది తిని చనిపోదాం అనుకుంటున్నాను, ఇంకేమీ లేదంటే, అమ్మ నువ్వు ఫస్ట్ నాకు చేసి తీసుకురా అంటాడు. ఆ తీసుకుని వచ్చినప్పుడు అది ఆరక ఆ యొక్క పిండి అంట, ఆ యొక్క దాని ఏమంటారు కరుడు తీరేంత వరకు ఆ పిండి అలాగనే ఉన్నదంట. ఆ యొక్క నూనె తగ్గలేదంటున్నాడు. ఆవిడ దగ్గర ఉన్నది ఏంటి? ఇంత పిండే. అలాగనే ఎలీషా చేసినప్పుడు కనుక గమనించారంటే, ఆ యొక్క ఒక అప్పులు ఉండే ఆవిడ ఒక భర్త చనిపోయినప్పుడు, అయ్యా నా భర్త అప్పులు చేసిపోయాడయ్యా, నా దగ్గర ఏమీ డబ్బులు లేవయ్యా, వాళ్ళు నా మీదకి వచ్చి పడుతున్నారయ్యా అన్నప్పుడు ఆ యొక్క ఎలీషా ఏమంటాడంటే, అమ్మ నీ దగ్గర ఏమున్నది అంటాడు. నా దగ్గర ఇంత నూనె ఉంది అంటాడు. సరే నువ్వు నీ దగ్గర ఏముంది బాణులున్నా అన్ని తీసుకురా, నిప్పుతూ ఉండు దాన్ని. ఆ పక్కన ఉన్న దగ్గర వెళ్ళి బాణాలను తీసుకురా, ఆ బాణంలో నింపుతుండు. ఆఖరికి ఆవిడ చేతులు ఎత్తేసి ఏమంటుంది, ఇంకా బాణాలు బయట లేవయ్యా అంటుంది. అంటే ఆవిడ ఉన్న చిన్నదాన్ని ఆయన ఇనుమడింప చేశాడు. అలాగనే నీ జీవితాలు, నా జీవితాలు గుర్తుపెట్టుకోండి, మన చేతిలో ఉన్నది చిన్న సామర్థ్యతే. ఆయన కోరుకునేది ఏంటంటే, మనం రాకెట్ సైంటిస్ట్ కావాలని కోరుకోడు, మనం వీరుడు సూర్యుడు కావాలని కోరుకోడు. నీ దగ్గర ఏదైతే ఉందో అది నువ్వు ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన దానితో నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈ చేతి ఈ కర్రను నువ్వు తీసుకువెళ్ళు, నీవు అద్భుత కార్యాన్ని చేస్తామంటాడు. చూడండి 8-9 చదువుమా. 8వ వచనం, నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం అంటే ఇంకో చేయంటున్నాడు. 20వ వచనం, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. సో ఈ విధముగా మోషేలో విశ్వాసం జనింపబడిన తర్వాత అతను వెళ్ళి ఆ సూచక క్రియలు చేస్తున్నప్పుడు ఫస్ట్ తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తో దేవుని బలంతో అతను చేయడం ప్రారంభించాడు. ఐగుప్తీయులందరూ కూడా నాశనమునకు దారితీస్తుంది. కాబట్టి ఏ సూచక క్రియ అయితే ఒకనాడు ఇతనే నమ్మడానికి ఆలోచిస్తున్నాడో, అదే సూచక క్రియ ఇతను నమ్మినప్పుడు అది అతనికి బలముగా పరిగణించింది, రక్షణగా పరిగణించింది, తన ప్రజలకు రక్షణగా పరిగణించింది. ఎవరైతే తన శత్రువులు ఉన్నారో, తనకన్నా బలమైన శత్రువులు, ఐగుప్తీయులు ఇంత బలమైన వారు కాదు. ఈ రోజు మనం ద గ్రేటెస్ట్ ఎంపైర్స్ ఏమనుకుంటున్నామో దానికన్నా మించిన గొప్ప ఎంపైర్స్ అవి. ఆనాడు వాళ్ళ ముందర నిలబడి మాట్లాడాలంటే అంత ఇది, కానీ వారిని సైతం ఆయన ఓడగొట్టిన దేవుడు వారిని కఠినపరిచి ఓడగొడతాడు. కాబట్టి నా జీవితంలో నీవెవరైనా నీ శత్రువు ఉన్నాడు అని నువ్వు కనుక గమనిస్తూ ఉంటే, ఆ శత్రువు నీకు జరిగేటువంటి అద్భుత కార్యాన్ని ఆ శత్రువు ఈ రోజు అవహేళన చేస్తూ ఉండొచ్చు, దాని ఒక బూతు క్రియగానో బూతు మాటగానో అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీవు దేవుని యందు ఉన్నప్పుడు, నీవు దేవుని బిడ్డ అయినప్పుడు, నీవు నీ జనాంగాన్ని ఆ సూచక క్రియ ద్వారా రక్షణకు దారితీస్తుంది. అది వాడి నాశనానికి దారితీస్తుంది. అప్పుడంట ఐగుప్తీయులు కూడా యెహోవా దేవుడు అని తెలుసుకుంటారట. దానికి చదవబడిన మాట ఇంకొకసారి చదువుదాం చూడండి 7వ అధ్యాయంలో. అయితే నేను ఫరో హృదయం కఠినపరచి, ఈరోజు నీ శత్రువు కఠినపడి వదలకుండా వెంటబడుతూ ఉన్నాడు అంటే ఏంటంటే, అది చేసినది దేవుడే, ఆయన మహిమ కొరకు. ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి జాపి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలీయులైన నా ప్రజలను
ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలు వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. మీరు కనుక గమనించారంటే 13-14 వచ్చిన అధ్యాయాలు వెళ్ళేటప్పటికి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఫరోను గద్దిస్తారు. ఫరో ముందర తల ఎత్తుకొని నిలబడడానికి కూడా శంకించేటువంటి అతని అనుచరులు, అయ్యా ఫరో బుద్ధి లేదా, నీకు ఇంకా అర్థం కావట్లేదా, నీ రాజ్యం పడిపోయిందని నీకు అర్థం కాలేదా, మనం నాశనం అయిపోతున్నాం అని అర్థం కాలేదా, ఇంకా వాళ్ళని పట్టుకుని ఎందుకు ఊగులాడతావయ్యా, వాళ్ళని వదిలేసేయి, వాళ్ళు దేవుని బిడ్డలు, నువ్వు వారి జోలికి పోతున్నావు, తాకుతున్నావు, వద్దు అంటాడు. వదిలేస్తాడు. కానీ ఏం చేస్తాడు? రాత్రి అవుతుంది. రాత్రి ఏమో ఆ యొక్క బిడ్డ మరణాన్ని చూసి పెడుగులాడతాడు, విసగసలాడతాడు. పొద్దునయ్యేటప్పటికి అతని హృదయం మళ్ళా కఠినపరచబడి ఆలోచించడం ప్రారంభిస్తాడు. అరే ఏం పని చేశాను నేను, ఎంత స్లేవ్ లేబర్ నాకు, ఎంత మంది నా జనాంగం, వాళ్ళందరినీ వదిలేశానే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని మళ్ళా రథాలు కట్టండి అంటాడు. మళ్ళా పోతాడు. ఆ రథాలను తీసుకెళ్ళి ఎక్కడికి చేస్తాడు దేవుడు? అతను కనుక ఐగుప్తులోనే ఉంటుంటే అతను కుమారుని మాత్రమే కోల్పోయి అతను బ్రతుకుంటేవాడు. కానీ అతను తన సేనంతా తీసుకొని ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది? ముందర రక్షణ మార్గమైన 2 పాయలుగా చేర్చబడిన ఎర్ర సముద్రము వారికి రక్షణ మార్గమై ఉండగా వీరికి అది సమాధుల తోట ఆయన ఉంటుంది. అంటే వారు అక్కడనే కూర్చోబడ్డారు, ఆ రథములు అక్కడనే కూర్చోబడ్డాయి అంటాడు. కాబట్టి సూచక క్రియల ద్వారా ఆయన ఏం చెప్తున్నా అంటే, విశ్వాసంలో ఉన్నవాడు ఆ విశ్వాసమును కొనసాగడానికి, బలపడడానికి, దేవుని కార్యాలు చేయడానికి ఇవ్వబడతాయి. అవిశ్వాసంలో ఉన్నవాడు అదే సూచక క్రియలను చూసి ఇంకా అవిశ్వాసంలోకి వెళ్ళి కఠినపరుచుకొని తన జీవితాన్ని నాశనము చేసుకుంటాడు అని చెప్తాము. ఇప్పుడు కనుక మనము ఆహాజు యొక్క రాజు గురించి కనుక చదివితే, ఆహాజు కూడా యూదాకు సంబంధించిన రాజే, ఒక భక్తిపరుడైన రాజే. కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు 2 రాజులు ఆయన మీద తగులుకు వస్తూ ఉంటారు. ఆ యొక్క సిరియా రాజు, ఇతని సహోదరుడైన ఆ యొక్క ఇజ్రాయేలు రాజు యూదా రాజు మీదకి వచ్చినప్పుడు రకరకాలాడిపోతారు, ఆ యొక్క భయపడిపోతూ ఉంటారు. అప్పుడు వచ్చి యెషయా ప్రవక్త ద్వారా మాట చెప్పిస్తాడు, నీవు విశ్వాసమును ఉండకపోతే, స్థిరపడకపోతే నువ్వు నిలబడకుందు అని చెప్తాడు. కానీ భయపడుతూ ఉన్న సమయంలో అప్పుడు నువ్వు ఒక సూచన అడుగు అంటాడు. ఎందుకు అడగమంటున్నాడు? నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఒక్కసారి నాతో పాటు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము చదువుతాను. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. ఆహాజు, నీవు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఎందువు, ఇశ్రాయేలు జనాంగములారా మీరు నమ్మకుండిన ఎడల మీరు స్థిరపడ కుందురు. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. వాట్ ఎవర్ యు వాంట్ అడుగు, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అని అడిగినప్పుడు ఆహాజు, నేను అడగను, యెహోవాను శోధింపను అని చెప్పగా అతడు ఇలాగ చెప్పెను, యెషయా, దావీదు వంశస్థులారా వినుడి, మీ నాయకుడైన ఆహాజు నా మాట వినలేదు గనక మీరు కూడా ఆయన రోజుని ఆయన వెంబడిస్తున్నారు గనుక దావీదు వంశస్థులారా మీరు వినుడి. ఆహాజును అడిగాడు సూచన, ఆహాజు సూచన తీసుకోలేదు. ఆయన శాపనార్థం ఎవరు పెడుతున్నా అంటే దావీదు వంశస్థులందరికీ శాపనార్థం పెడుతున్నాడు. దావీదు వంశస్థులారా అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకుని నా దేవునిని కూడా విసిగింతుడా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈ సూచన అతను ఎందుకు తీసుకోలేదు గమనించారనుకోండి. మీరు రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథం ఒక్కసారి తీయండి. నేను అలా రెఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఐ కాంట్ వెల్ ఇన్ దట్ బికాస్ ఆఫ్ మై టైం. 2 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఆహాజు ఆ సూచన ఎందుకు తీసుకోడు అంటే, ఆల్రెడీ ఆహాజు విగ్రహారాధనకు అమ్ముడుపోతున్నాడు. ఆల్రెడీ ఆహాజు శత్రు రాజు అయిన అశ్షూరు రాజుతో దేవుడు తాను రాజుగా ఉన్నవాడిని, దేవుడైన రాజును వదిలివేసి తన అశ్షూరు రాజు దగ్గరికి కప్పము చెల్లించడానికి తన రాజ్యంలో ఉండేటువంటి, తన రాజనగరిలో ఉండేటువంటి ధన గరులే కాకుండా ఆ ఆలయంలో ఉండే వాటిని కూడా అమ్మేసి ఆయన కప్పం కట్టడానికి సిద్ధపడుతున్నాడు. అదే సమయంలోనే యెషయా ద్వారా ఈ వార్త పంపిస్తున్నాడు, ఆహాజు నీవు నా రాజువి, నీవు యూదా రాజువి, నీవు దేవుని రాజువి,
ఈ సమయంలో నీవు విశ్వాసంతో ఉంటే స్థిరపడతావు, విశ్వాసంతో కనుక లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అన్నప్పుడు, అందుకనే నేను శోధించను అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ హి హస్ మేడ్ అప్ హిస్ మైండ్ టు హ్యావ్ ట్రక్ విత్ ద ప్యాగన్ కింగ్ అస్సిరియన్స్. చూడండి 17వ వచనం, 16వ అధ్యాయం, 2 రాజులు 16వ అధ్యాయము 322వ పేజీ. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనటియు రాజనగర సంబంధమైనటియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను. ఎవరైతే దేవుడికి మాత్రమే దాసుడై ఉండాలనో, దేవదాసు అని పేరు పెట్టుకోవాలనో అతను అంటున్నది, నేను నీ దాసునయ్యా. మందు దాసు అయిపోయాడు, ఇంకో దేవదాసు కూడా ఉన్నాడు కదా. దేవుడి దాసుడై ఉండాలని చెప్తుంటే ఇంకొక దేవదాసు కూడా మన లోకంలో ఉన్నారు. ఎవరతను? రొమాంటిక్ కింగ్. అలాగే మన జీవితంలో చాలా సార్లు దేవుని దాసులమై ఉండవలసిన వారము వేరే దానికి దాసులం అయిపోతాము. అష్షూరు రాజుకు నేను నీ దాసుడనయ్యా అంటున్నాడు. నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను కనుక, ఆహా, నీ కుమారుడనై ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇజ్రాయేలు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజు అయిన తిగ్లత్-పిలేసెరు వద్దకు దూతలను పంపగా అష్షూరు రాజు అతని మాట అంగీకరించి అలాగే చేశాను. యెషయా గ్రంథంలో కనుక మీరు చదివినట్లయితే అష్షూరు రాజు అతనికి సహాయం చేసినందు కన్నా కూడా అతనికి హాని ఎక్కువ సంభవించను అని రాయబడి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత కనుక గమనించినట్లయితే నాట్ ఓన్లీ ఇంకా పరరాజులకు వెళ్ళి దాసుడు కావడమే కాకుండా ఏం చేస్తానంటే మందిరంలో ఉన్న ధనాగారంలో ఉన్న డబ్బులంతటినీ కూడా తీసుకెళ్లి అతనికి కప్పం చెల్లిస్తున్నాడు. మళ్ళా ఏం చేస్తున్నా అంటే అక్కడికి పోయినప్పుడు చూడ చక్కగా ఒక మందసం కనపడింది. ఆ యొక్క అష్షూరు రాజు దమస్కు సిరియా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మందసాన్ని చూశాడు ఈయన ఆహాజు రాజు. చూసి, అబ్బా ఎంత బాగుంది, మనదేముంది, మన మందసం, దేవుడు ఏం చేశాడు, నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా అని చెప్పాడు. దానికన్నా శృంగారభరితంగా ఉంది, దానికన్నా అందంగా ఉన్నది, ఇలాంటి మందసం నాకు కావాలని చెప్పి వెంటనే ఆయన యూరియాను విశ్వయాను ఉంటారు తన ప్రీస్ట్, వెనక్కి మెసేజ్ పంపిస్తాడు. ఇదిగో నేను నీకు బ్లూ ప్రింట్స్ పంపిస్తున్నాను, ఇది ఈ మందసం చాలా చూడ చక్కగా ఉన్నది, చాలా అందంగా ఉన్నది, దీని మీద బలులు అర్పించినందువల్ల అష్షూరు రాజు ఎంత పెద్దవాడయ్యాడు, అతను చాలా బలవంతుడయ్యా అంటే అతని దేవుడు గొప్పవాడు, అతని మనసు ఇంకా బాగున్నదని వెనకున్న తన ప్రీస్ట్ అయినా చూడండి 10వ వచనం, రాజైన ఆహాజు అష్షూరు రాజైన కలుసుకున్నట్టుగా దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చులు దాని పని విధమంతయు యాజకుడైన యూరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా, ఇతను ఏం తక్కువ తెలియదు, మంచి భక్తుడు, యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చులకు సమమైన యొక్క బలిపీఠం కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునుపే సిద్ధపరిచిన బ్రహ్మాండమైన తెచ్చి రెడీగా పెట్టాడు. వచ్చి ఏం చేశాడు ఆహాజు రాజు, ఆ పాత మనసము పక్కన పెట్టేసాయి. దాన్ని నేను దేనికి వాడుకుంటానంటే, నేను దీర్ఘదర్శిగా, అంటే ఆనాడు వాళ్ళు ప్యాగన్ కింగ్స్ ఆ యొక్క లివర్ ని దాని మీద పెట్టి శకునాల కొరకు వాడుకునేవాడు. కాబట్టి యెహోవా ఏ మందసం అయితే ఇచ్చాడో ఆ మందసాన్ని తను శకునాలు చూడడానికి వాడుకుంటాను. ఈ మందసం చాలా అందంగా ఉన్నది కనుక ఈ మందసం మీద మనం ఇంకా బలులు అర్పిద్దాం. నాశనం అయిపోయాడు. కాబట్టి నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాలలో దేవుడు మనకిచ్చే సూచనను మనం తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోయినా, దాన్ని వాడుకోవాల్సిన విధంగా వాడుకోకపోయినా, ఆయనకు మనం లొంగి ఉండకుండా మనం లోకానికి, సిరులకి, లోకంలో ఉండే అందచందాలకి, లోకంలో ఉండేటువంటి వాటికి మనం కనుక విసిగాము అంటే మనం విశ్వాస అవిశ్వాసాన్ని మనం క్వశ్చన్ చేస్తుంటాడు. అందుకని ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలా, నేను విశ్వాస అవిశ్వాస. ఒకవేళ విశ్వాస అయితే నా జీవితంలో ఈ సూచక క్రియలు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ రోజు ఇక్కడ ఈ పాటి వారం అయి ఉన్నామంటే ఎక్కడి నుంచి వచ్చి దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. వాటిని బట్టి ఈ రోజు మనం ఏ విధంగా ముందుకు సాగాలా అని ఆలోచించే ప్రక్రియలో మనం అందరూ తెచ్చి పెడుతున్న ఉదంతాల నుంచి మనకు పాఠం నేర్పుతున్నాడు. నీ విశ్వాసగా అవిశ్వాసగా, నీ ప్రాముఖ్యతలు ఏంటి, నీవు దేని మీద ఆధారపడుతున్నావు. నువ్వు విశ్వాస అయితే బలహీనపడుతున్నా పర్వాలేదు, ప్రభువు నిన్ను బలపరుస్తున్నాడు. ఒకవేళ కనుక నువ్వు అవిశ్వాస అయితే ఇదే బలపరిచేటువంటి దాంట్లో నుంచి నువ్వు చెత్తదాన్ని, బలహీనతను చూసి నువ్వు పక్కదారి తప్పుతావు సుమి అంటున్నాడు. కాబట్టి ఆ సూచన కనుక గమనించినట్లయితే, అందుకనే ఆ యొక్క 7వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, మరొకసారి చదువుతాము.
కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అందుకనే యేసు ప్రభు వారి ఇక్కడికి వచ్చినప్పుడు నూతన నిబంధనలుగా గమనించినట్లయితే ఆయన చేసే ప్రతి అద్భుత క్రియను, అద్భుత కార్యాలు, మిరకల్స్, సో కాల్డ్ మిరకల్స్ ఇన్ ద జోహనైన్ గాస్పెల్, జాన్స్ గాస్పెల్లో సూచక క్రియ అంటారు. మత్తయి సువార్త, మార్కు సువార్తలో అద్భుతాలు అంటారు. యోహాను సువార్తలో వాటినన్నింటినీ సూచక. ఒకసారి నాతో పాటు దయచేసి యోహాను సువార్తలోకి వద్దాం. యేసుక్రీస్తు సూచక క్రియ యొక్క ప్రాముఖ్యత ఏంటి? యేసుక్రీస్తు కూడా ఇదే పని చేస్తున్నాడు. ఆయన ఒక సూచక క్రియ చేసినప్పుడు వస్తాడు, ఒక సూచక క్రియ చేస్తాడు. విశ్వాసులైన వాళ్ళు దాన్ని బలపడేవాళ్ళు, ఇటు అటు దేవుడు నమ్ముతున్నామా లేదా అనుకునేవాళ్ళు, కొంతమంది దేవుడితో ఆకర్షింపబడేవాళ్ళు. ఎవరైతే దేవుడిని ఆల్రెడీ తిరస్కరించి ఉన్నారో, ప్రభువు ప్రవక్త కాదని, ప్రభువు రక్షకుడు కాదని అనుకున్నారో వారందరూ ఆయన తిరస్కరించారు. ఒకసారి నాతో పాటు నూతన నిబంధనతో వెళ్ళాం. యోహాను సువార్త 2వ అధ్యాయం ఫస్ట్. నేను ఆ సూచక క్రియ ఏంటో ఒకసారి చదువు, జస్ట్ మీకు హింట్ ఇస్తాను, ఆ తర్వాత దాని గురించి మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త ఫస్ట్ సూచక క్రియ 2:11. నూతన నిబంధన 81వ పేజీ. 2:11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం. ఏంటి ఆ సూచక క్రియ? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అందరూ అనేది ఏంటంటే అన్నిట్లోకి ఆయన చేసిన అద్భుత క్రియల్లో కన్నిటికీ ఇదే అద్భుత క్రియ అంటారు. కానీ మనుషులంతా ఆయన రొట్టెలు వినుమడించిన దాని ద్వారా, స్వస్థత ద్వారా ఆయన వెనకబడ్డారు. కానీ భక్తి పరులందరూ అనేది ఏంటంటే అన్నింటిలో గొప్పది ఇదేనంటే. ఎందుకని? మిగతావన్నీ ఆల్రెడీ ఉన్న దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక హీలింగ్, సిక్నెస్ ఉన్న మంచిగా సృష్టించిన దాంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని తీస్తాడు. దయ్యాల్ని వదలగొట్టినప్పుడు ఆల్రెడీ మంచిగా ఉన్న దాంట్లో దయ్యాలు స్థాపన చేసినప్పుడు దయ్యాల్ని పంపుతాడు, బయటికి పంపుతాడు. అలాగనే ఆయన రోగాల స్వస్థత కానీ, అలాగనే ఇంకోటి ఏం చేస్తాడు, ఆయన రొట్టెలు నిర్మించినప్పుడు కానీ. యోహాను సువార్తలో మనం చూస్తాం, మీరు రొట్టెలను భుజించుట వలన నన్ను వెంబడిస్తున్నారు కానీ మీరు నా సూచక క్రియలను చూచి వెంబడించట్లేదు అంటాడు. అంటే అన్నిట్లో అద్భుతమైన సూచక క్రియ, ఎటువంటి ఆడంబరం లేకుండా, భేషజం లేకుండా, ఒక్క తల్లికి మాత్రమే తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ ప్రధానికి, ఎవరైతే విందు చేస్తున్నాడో ప్రధానికి కూడా తెలియదు. చాప కింద నీరులాగా ఒక పని చేశాడు. పెద్ద పెద్ద బాణంలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని ద్రాక్షరసంగా చేశాడు. అంటే ఒకదాని నేచర్ని మార్చేశాడు. నీళ్ళకున్న నేచర్ వేరు, మన కెమికల్ కాంపోజిషన్, వైన్కున్న కాంపోజిషన్ వేరు, రెండు మార్చేశాడు. అంటే ఏదైతే దానిలో లేదో దానిని దానికి ఇచ్చాడు. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ మెరకల్. అందుకని గ్రేటెస్ట్ మెరకల్. అందుకని మన జీవితాల్లో చాప కింద నీరు లాగా ప్రవహించేది మన జీవితంలో మార్పు, మన జీవితంలో పరిశుద్ధత. అది ఎవరికి కనపడదు. ఇన్ యువర్ లోయెస్ట్ టైమ్స్, ఇన్ యువర్ వ్యాలీ ఆఫ్ డెత్, in your valley of ఏమంటారు, sadness, you will be growing in joy. అందుకని ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు, ఆనందంగా పుట్టినరోజు సెలబ్రేషన్, పెళ్లి సెలబ్రేషన్ దగ్గర ఏమన్నదు, చావున్న ఇంటికి పో, అక్కడ కూర్చో కాసేపు నేర్చుకుంటామంట. అలాగని ప్రభువు చేసిన కార్యం ఎవరి ముందర చేయడు, ఎవరికి తెలియదు, కానీ చేసిన గొప్ప కార్యం. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. ఆయన చేసిన సూచక క్రియలు చూసి బహుజనులు రోగుల ఎడల ఆయన చేసిన సూచన క్రియలు. రెండోది ఏంటంటే హీలింగ్ మిరకల్స్. ఏంటది? 4వ అధ్యాయం 52వ వచనం, 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు యేసు తనతో చెప్పిన గంట అదే తన తండ్రి తెలుసుకుని కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. 6వ అధ్యాయం 11వ వచనం. ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగనే చేపలు కూడా వారికి ఇష్టమున్నంత మటుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడానికి తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 50 రొట్టెలు ముక్కలు పొడి చేసి 12 గంపలు నింపిరి. ఈ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి. 3rd, 4th, లాజరును ఎప్పుడైతే లేపుతాడో
అది ఒక సూచక క్రియ. కాబట్టి ఒక్కసారి క్లుప్తంగానే కానా వివాహంలో ఏం జరిగింది, ఎలా విశ్వాసులు అవిశ్వాసులు వేరైపోయారో చూద్దాం. కానా వివాహంలో కనుక చూసినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనము, ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచి. 23వ వచనం, ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వసించి. అదే దీనిలోనే నికోదేము కూడా వస్తాడు. అదే సమయంలోనే నికోదేము రాత్రికి సంబంధించిన గ్రే ఏరియాకి సంబంధించిన వ్యక్తి. అందుకనే 2:23 ఆఖరి వచనాలు ఏమంటాడు, మనుష్యుని హృదయంలో ఏమున్నదో తెలుసు కనుక ఆయన ఏ మనుష్యునికి తనని తాను అప్పగించు కొనలేదు అంటాడు. అప్పుడు ఒక మనుష్యుడు ఆయన దగ్గరికి వచ్చాడు. అంటే నికోదేమును ఒక గ్రే ఏరియాలో ఒక వ్యక్తిగా చూపిస్తాడు. నీవు కావచ్చు, నేను కావచ్చు, విశ్వాసానికి ముందర, లేకపోతే విశ్వాసంలో ఉంటూ చర్చిలో కూర్చుంటూ ఇంకా పొందుకోవలసిన రక్షణ పొందుకోని వారమై ఉండొచ్చు, ఇంకా తీసుకోవాల్సిన బాప్తిజం తీసుకోకపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకా మనము గ్రే ఏరియాస్ లో ఆపరేట్ చేస్తూ ఆసిలేట్ అవుతున్న వారమై ఉండొచ్చు. వాటితో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు. మై డియర్ బిలవడ్ Nicodemus, you have only seen the signs, but you have not understood the inner spiritual significance of it. లోపల ఏదైతే ఆత్మీయమైన ప్రాముఖ్యత కలిగిందో అది నీవు అర్థం చేసుకోలేదు. కాబట్టి సూచక క్రియను చూసి నేను దేవుని దగ్గర నుంచి వచ్చానని నువ్వు ఆనందపడుతున్నావు, కానీ నువ్వు మరలా పుట్టనిదే నువ్వు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేవు. నికోదేము ఏమంటాడు, ముసలి వాడైన వాడు మరలా తిరిగి గర్భంలోకి ఎలా వెళ్ళగలడు అన్నప్పుడు ఇశ్రాయేలు బోధకుడు వెళ్ళి నీకు తెలియదా ఈ మాట అంటాడు. అలాగని నీతో నాతో ఇక్కడ కూర్చోన్న వాళ్ళంతా అంతా మాట్లాడుతున్నది ఏంటంటే, ఎన్నిసార్లు నువ్వు చర్చకు వచ్చావు నీకు తెలియదా ఈ విషయము, ఎన్నిసార్లు సందేశం విన్నావు నీకు తెలియదా ఈ విషయము. ఇంకా నీ జీవితంలో పైన సూచక క్రియలు చూస్తూ దానిలోని ఆత్మీయమైన సత్యాన్ని నీవు అర్థం చేసుకోకుండా ఎన్నాళ్ళు నీవు గ్రే ఏరియాస్ లో ఉండు, క్రైస్తవుడు అనే పేరు పెట్టుకొని క్రైస్తవుడు కాకుండా ఆ గ్రే ఏరియాస్ లో తచ్చాడతావు నువ్వు అంటున్నాడు. కానీ నికోదేములో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, we have to study Johannine Gospels to understand. నికోదేము ఆ యొక్క సన్హెద్రిలో ఒక పౌరుడు, ఒక పెద్ద. ఆ పెద్ద అయినప్పుడు అందరూ ఇతని చంప చూడడానికి ప్రవక్త అనేవాడు గలిలయలో నుంచి రాడు అన్నప్పుడు నికోదేము లేచి నిలబడి మాట్లాడతాడు, అయ్యా ఎవరినైనా మనము తీర్పు తీర్చే ముందర వారికి సరైన ఆ యొక్క వాదోపవాదాలు వినకుండా మనకు ఎవరినైనా తీర్పు తీర్చొచ్చా అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నీవు కూడా వాళ్ళల్లో ఒకటివైపోయావా, గలిలయ నుండి ప్రవక్త రాడని తెలియదా, యోనా ప్రవక్త గలిలయ నుండి రాలేదా గతేపటి నుంచి, కానీ వారి లేఖనాలు వారికి సరిగ్గా తెలియదు. కాబట్టి ఎవరైనా ప్రవక్త గలిలయ నుంచి వస్తాడా, నజరేతు నుంచి వస్తాడా అని ఆయన అంటాడు. అదే నికోదేము ఆ గ్రే ఏరియాస్ లో నుంచి ఫస్ట్ ఒక స్టెప్ వేసి తన వారి ముందరనే తన వారిని ఆయన ఏమంటారు యేసుని సమర్థించడానికి నిలబడ్డాడు. సో నీ స్టెప్ నా స్టెప్ గ్రే ఏరియాస్ లో ఫస్ట్ మూవ్ అవుతూ ఉంటాం. ఆ తర్వాత ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది లైఫ్ లో. ఆ స్టాండ్ సాన్హెడ్రిన్ ముందు అతను తీసుకున్నాడు. అది ఎక్కడికి అంతమైంది, ఆఖరికి ఆ యొక్క అరిమతయ యోసేపుతో సహా నికోదేము కూడా వెళ్ళి ఆ బాడీని తీసుకొని, ఆనాడు ఎవరైతే యేసు శిష్యులు అని చెప్పబడుతూ ఉంటారో వాళ్ళకందరికీ పర్సిక్యూషన్ ఉన్న టైంలో అతను ఆ యోసేపు అరిమతయతో పాటు వెళ్ళి ఆ యొక్క బాడీని యేసు ప్రభు యొక్క శరీరమును తీసుకొని ఖననం చేస్తాడు. కాబట్టి man who has started in grey areas have moved ahead and he has accepted God and he has started living according to God's will. సో ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎన్నాళ్ళు ఈ గ్రే ఏరియాస్ లో ఉంటాం, మనలో ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా, మన లోపల రూపాంతరం లేకుండా, రూపాంతరం కొండ గురించి ఎన్ని రోజులు మాట్లాడుకుంటాము. ఇక్కడనే మన స్థలాలు వేసుకున్నాం, ఇక్కడనే పర్ణశాలలు వేసుకున్నాం, ఇక్కడనే సెటిల్ అయిపోదాం టైపులో మన జీవితం ఎంతకాలం ఇలా దేవుడి కొరకు నిలబడవలసిన ఆవశ్యకత లేదా, దేవుడి కొరకు మంచి పనులు చేయవలసిన ఆవశ్యకత లేదా, కూపస్థ మండుకల్లాగా ఎక్కడ పడిన వాళ్ళం ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉండడమేనా, మన ముందరికి వెళ్ళనవసరం లేదా.
సూచక క్రియల ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, వాట్ హాస్ గాడ్ కాల్డ్ us ఫర్, వాట్ ఆర్ వి డూయింగ్, వేర్ షుడ్ వి గో. ఓకే. తర్వాత రెండవదిగా కనుక గమనించినట్లయితే స్వస్థపరిచేటువంటి క్రియల్లో 3 స్వస్థతలు చూపిస్తాడు. ఒకటి ఏంటంటే ఆ యొక్క కొలను వద్ద బెతస్దా కొలను వద్ద 38 ఏళ్ళు కోనేరు వద్ద 38 ఏళ్ళు ఒక పక్షవాత వాయువు, నేను రాసుకునేటప్పుడు పక్షపాత వాయువు అని రాసుకున్నాను. మళ్ళీ అనుకున్నాను, నిజమే కదా, మనకి ఇక్కడ పక్షపాత వ్యాధులు కూడా ఉన్నారు కదా. పక్షవాత వ్యాధి రాసుకున్నట్టు పక్షపాత మొదటి కొట్టే కొట్టు అనుకున్నాను. అబ్బా కాదు కదా, అన్నిటికన్నా పెద్ద రోగం మనకు పక్షపాత రోగం ఉన్నది కదా. ఆయనేమో దత్తపుత్రాత్మ అనుకుంటే మనం సరితపుత్రాత్మ పెట్టుకొని ఉన్నాం కదా. పక్షపాత వాయువుతో 38 ఏళ్ల నుంచి నడవలేక ఉన్నవాడితో ఆయన అడుగుతున్న విచిత్రమైన ప్రశ్న ఏంటంటే 5వ అధ్యాయంలో, స్వస్థపడబడుతున్నావా? ఎంత పనిగలు. హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా బాగుపడాలని నువ్వు అనుకుంటున్నావా అంటే ఏమంటారు డాక్టర్ గారు నాకు అడిగాడు అనుకో, వాడు వచ్చిందే దానికి ఆ కోనేది, కానీ ఎందుకు అడుగుతున్నాడు వాడిని? వాడు విశ్వాస అవిశ్వాస. 5వ అధ్యాయంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 14-15 వచనం, 6వ వచనం ఆఖరి భాగంలో, స్వస్థపడగొరుచున్నావా అని వాడిని అడుగగా అవును అనెను. 14, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పాడు. బాగుపడ్డావు, బాగానే ఉంది, మళ్ళా ఆ రోగం నీలోకి రాకుండా చూసుకో, ఆ పాపం అనే రోగం నుంచి నువ్వు దూరంగా వెళ్ళు. వాడేం చేశాడు? సాక్ష్యం లాగే వెళ్ళి పంచుకో ఉంటాడు పక్కన వాళ్ళతో. మనం ఎవరికి చెప్పద్దురా అని చెప్తే చేసే పనులు యేసుక్రీస్తు సువార్తలో దాన్ని గమనిస్తే ఆయన కొంతమందికి నువ్వు ఎవరితో నా గురించి చెప్పద్దురా అంటాడు, ఎందుకంటే ఇంకా నా సమయం దగ్గరికి రాలేదని. వీడు వెళ్ళి చెప్పినప్పుడు అతనికి కలిసి కృష్ణగా పరిగణిస్తుంది. అప్పుడు యూదులు సబ్బాతు దినమున ఆయన అలాగున చేసిన గనక ఆయనను హింసించ ప్రారంభించింది. వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పగా, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించి. రెండవదిగా మనం కనుక పుట్టుగుడ్డివాడిని కనుక చూస్తే, పుట్టుగుడ్డివాడు చాలా అంటే పుట్టినప్పటి నుంచి గుడ్డివాడే, వాడిని స్వస్థపరుస్తాడు ప్రభు. వాడు ఎలా ప్రవర్తిస్తాడో చూడండి. అంటే ఇక్కడ పక్షపాతం అని వస్తాం. ఇక్కడ పక్షవాత వాయువు వాడు ఉన్నాడు, ఆ వ్యాధి వాడు ఉన్నాడు, వాడు ఏ విధంగా ఉన్నాడు, గుడ్డివాడు ఏ విధంగా ఉన్నాడు చూడండి. 9వ అధ్యాయం 7వ వచనం, వాడు కడుపుకొని చూపు కలిగిన వాడై, 90వ అధ్యాయం 90వ పేజీ నూతన నిబంధన 7వ వచనం, వాడు వెళ్ళి కడుపుకొని చూపు గలవాడై వచ్చెను. కానీ అక్కడ విశ్వాసులు అవిశ్వాసులు విడిపోతున్నారు చూడండి. 16వ వచనం, పాపి అయిన మనుష్యుడు మధ్యలో, పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగో చేయగలడు అని ఇట్లు వారిలో భేదము పుట్టెను. అట ఇట అని ఉండేవాళ్ళు ఉన్నారు. అప్పుడు చూడండి 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు బ్రోకెను. పాజిటివ్ రెస్పాన్స్. నెగిటివ్ రెస్పాన్స్ చూడండి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గురుడివారు కావలెను, ఆమె తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పాను. మన థీసిస్ స్టేట్మెంట్. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను, ఆమె తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పాను. ఆయన యొద్దన ఉన్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగింది. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది అని చెప్పారు. సో ఇక్కడ కూడా ఏమైంది? విశ్వాసులు అవిశ్వాసులు మళ్ళా విడిపోయారు, విభ్రాంతి చెందారు. ఇంత చేస్తున్నది ఏందన్నాడు. కొంతమంది ఆయన విశ్వసించారు, కొంతమంది ఏమో రాలిపోయారు.
అలాగే ఆయన ఆ యొక్క రొట్టెలు ఇనుమడింపజేసినప్పుడు ఆయన అంటాడు, ఆయన వెంబడిస్తూ ఉంటారు చాలా మంది వచ్చి. ఆయన అంటాడు, మీరు రొట్టెలు తింటూ నన్ను వెంబడిస్తున్నారు కానీ మీరు సూచక క్రియలు చూచి కాదు అంటారు. అక్కడ కూడా విడిపోతారు. అక్కడ కనుక చూస్తే కొంతమంది ఆయన అనుచరులు ఆయన వదిలేస్తారు. ఆఖరికి శిష్యులతో ఆయన మాట అంటాడు. 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం, చూడండి. 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఏమి ఉన్నామని ఆయనతో చెప్పారు. కొంతమంది శిష్యులు అదే సైన్యం వదిలేసి వెళ్ళిపోయారు, రొట్టెలు విరవడము. కొంతమంది ఏమో ఆయన వెంబడించారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో ఎక్కడెక్కడైతే ప్రభువు సూచక క్రియలు చేశాడో, ఆ యొక్క పునరుద్ధానం, లాజర్ను లేపుతాడు. లాజర్ని లేపినప్పుడు ఆ చుట్టుపక్కల వారు ఎంతో మంది విశ్వసిస్తారు. ఒకసారి 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 47వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన 11:47 యోహాను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. వారిలో కొందరు పరిసయ్యుల వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయించున్నామో, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయించున్నాడే, మనం ఆయనను ఇలాగే చూచుచూ ఊరుకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరు. Same sign. Lazarus has been risen from the dead, but some have rejected him, some have believed him. So, పాలనగా నీళ్ళగా వేరు చేసేదే సూచక క్రియ. ఆ సూచక క్రియని యోహాను సువార్తలో ఎన్నో పొందుపరిచి ఆఖరిగా ఈ మాటలు మాట్లాడతాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్యం చదివి ముగించుకున్నాం. 20వ అధ్యాయం 26 నుంచి చూద్దాం. 8 దినములైన తరువాత 101వ పేజీ. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. ఆ తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. 30వ వచనం నుంచి అనుభవం చేసుకొని కావాలండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి. కావున సూచక క్రియలు ఎందుకు ఇవ్వబడతాయి నీ జీవితంలో, నా జీవితంలో? నువ్వు విశ్వాసివా కాదా నీకు నువ్వే లిట్మస్ టెస్ట్ పెట్టుకోవడానికి. నువ్వు విశ్వాసివైతే నీలో ఉన్న బలహీనతను నువ్వు జయించి బలం పొందుతావు, ఆత్మీయత పెరుగుతుంది. నీవు అవిశ్వాసివైతే ఇంకా నీ కొట్టిన హృదయ కాఠిన్యం ఇంకా హృదయ కాఠిన్యం అయిపోయి నీవు ఇంకా వినాశనమునకు ప్రారంభిస్తావు. అదే సువార్త ఎడ్వర్డ్ విలియమ్స్ గారి మాటల్లో, అదే సువార్త కొంతమందికి అది దుర్వార్త. ఒకనాడు ఆయన సందేశం చెప్తూ ఒక మాట మాట్లాడాడు. ఆయన 10th క్లాస్లోనే ఎప్పుడో ప్రెసిడెంట్ చనిపోయాడు. మన అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చనిపోయినప్పుడు అందరూ దుర్వార్త అనుకుంటున్నారంట. స్కూల్కి సెలవు ఇచ్చారు కనుక ఆయన సువార్త అనుకున్నారంట. పిల్లలకు సెలవు ఇచ్చిన రోజు మంచి రోజు. అలాగే మన జీవితాల్లో ఒక్కొక్కసారి సువార్తను మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది మనకు దుర్వార్తగా పరిగణిస్తుంది. దుర్వ్యాపారంలోకి వెళ్ళిపోతాం, నాశనంలోకి వెళ్ళిపోతాం, వినాశనంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి యేసు ప్రభు చేసిన సూచక క్రియలను మరొకసారి మనం తలుచుకుంటూ మన జీవితాలను ఆయనకు అర్పించుకుంటూ ఏది అద్భుత కార్యం మనం ఆయన. నిన్న ఒక సహోదరి బాప్తిజం తీసుకుంటూ అమ్మాయి అన్నమాట, నా జీవితంలో ఏదో ఒక మెరకలు జరిగితే నేను బాప్తిజం తీసుకుంటాను, 18th ఇయర్లో నాకు జరుగుతుందని నాకు విశ్వాసం ఉండే. ఆ అమ్మాయి జీవితంలో దేవుడు చేసిన విశ్వాసం, ఆ అమ్మాయి విశ్వాసాన్ని అభివృద్ధి చెందించడానికి చేసినది, ఆ అమ్మాయికి మెడిసిన్లో సీట్ ఇచ్చాడు.
ఒక్కోసారి భయపడతాను, అమ్మాయి కనుక మెడిసిన్లో సీట్ రాకపోతే మళ్ళీ ఎన్ని రోజులు ఆ మెడికల్ కోసం వెయిట్ చేసి ఉంటాము. చాలాసార్లు మనము అద్భుత క్రియల మీద ఆధారపడి మన ముందర కనిపించేటువంటి సువార్తను మనము మర్చిపోతాం. ఏ నీరైతే ద్రాక్షారసంగా మారడం ఎంత అద్భుత క్రియో, చెడ్డవాడివైనా దుష్టుడివైనా పాపివైనా నీవు మారి పరిశుద్ధ జీవితంతో ఇంకోరికి సవాలుగా సందేశంగా ఉండడమే సువార్త. యేసు ప్రభువును అంగీకరించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా ఇవ్వబడతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నీవు పరిశుద్ధంగా ఉంటున్నప్పుడు నీవే ఒక సూచన క్రియ అవుతావు. ఎవడయ్యా వీడు, ఎందుకయ్యా వీడు ఇలా ఉన్నాడు? అది యేసు బిడ్డయ్యా, యేసుని కనుగొన్నాడయ్యా, యేసు నన్ను చేస్తున్నాడయ్యా. అలాంటి జీవితాలు మనం కలిగి ఉండగలిగినట్టుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరచుకుంటూ, అయ్యా మా జీవితాల్లో ఇప్పటి వరకు నువ్వు చేసిన అద్భుతాలను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా 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 కావాలి అనే ద్వారంగా మేము ఉంటుండగా ఉన్నదాన్ని మేము మరచిపోయాం. నీవు చేసిన అద్భుతమైన సూచక క్రియ అయిన పునరుద్ధానం మేము అర్థం చేసుకోక, ఆ పునరుద్ధానం ద్వారా తండ్రి చేస్తే ఆ మమ్మల్ని నేను మా ఆత్మని ప్రక్షాళన పరిచి అంగీకరించిన వారి నీవు నూతన పరుస్తున్న రీతిని మేము మర్చిపోయి, మా ఆరోగ్యం బాగలేదను, మా ఇంట్లోనైనా ఆహారం లేదను, ఆర్థిక సమస్యలు ఉన్నాయను మేము ఆత్మీయ సత్యాలను వదిలేస్తున్నాం. ఆయన ఆ యొక్క స్వస్థత పరిగెడుతూ, ఆ యొక్క ప్రాస్పరిటీ గాస్పెల్ వెంట పరిగెడుతూ నీ యొక్క నిఖార్సైన సంపూర్ణమైన రక్షకుని యొక్క సువార్తను మేము మర్చిపోతున్నాము, సూచక క్రియను మర్చిపోతున్నాము. ఆయన కావున తండ్రి మరొకసారి మా జీవితాలను నీకు సమర్పించుకుంటే, మా జీవితాలను ఇచ్చిన ఈ రక్షణను బట్టి, మేము చూసిన మా జీవితాల్లో పునరావృతాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. మరి మేము పరులకు నాయన సందేశంగా సూచక క్రియగా కలిగినట్టుగా మమ్మల్ని నీ పరిచర్యలు వాడుకోమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను నాయన ఒక సూచక క్రియగా చేసి నీ దీవెనలతో నింపమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున వేడుకుంటున్నాము. ఆమేన్.